ఆయన ఒక సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మిగిలిన వక్తలు మాట్లాడతారు. ముందు కూర్చోమని చెప్పండి. రేపు వాళ్ళు కూర్చోండి. ముందు కూర్చో, ఖాళీ లేకుండా ముందు చెప్పండి. ఓపెనింగ్ బుక్ ఓపెనింగ్. థ్యాంక్ యూ సార్. ఈ బుక్ గురించిన సందేశాన్ని ఆకు సత్యనారాయణ గారు అందరికీ కొంచెం వివరించవలసిందిగా శతధీర మరి పుష్కర ఆవిష్కరణ తెలుగులో జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఆర్గనైజేషన్ మరి పవన్ కిషోర్ గారికి రచయిత, అదేవిధంగా నాన్నగారికి, అదేవిధంగా బావగారికి, మా టైక్వాండో కోచ్ రవిశంకర్ గారికి ముందుగా మా సింగర్ తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాము. మరి ఈ శతధీర ఈ పుస్తకావిష్కరణ మనసులో మాటనే అక్షర రూపం ఈ రోజున మన పవన్ కిషోర్ గారు రాశారు. దాంట్లో ఉన్న పదకూర్పు మరి పదజాలం మంచి రచయితగా పేరు ప్రఖ్యాతం ప్రస్తావిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఈ సారూప్యత భీమునికి సచిన్కి యొక్క సారూప్యత గురించి చాలా చక్కగా వివరించారు. అలనాడు మరి అశ్రేకర్ గారు వారికి గురువు అయితే భీమునికి ద్రోణాచార్యుడు గురువు. మరి ద్రోణాచార్యుడు మరి భీముని బలాన్ని చూసి మరి అతని యొక్క కథాయుధాన్ని ఏ విధంగా అతనికి బహుకరించాడో, నువ్వు గదాయుద్ధంలో నువ్వు ప్రావీణ్యం సంపాదించాలా, విల్లంబుల్లో కాదు అని అతనికి ఎలా చెప్పాడో, అదేవిధంగా అశ్రేకర్ గారు అంతకుముందు ఫస్ట్ సచిన్ టెండూల్కర్ మీడియం పేస్ బౌలర్. ఆ మీడియం పేస్ బౌలర్ను ప్లస్ బ్యాట్స్మెన్. ఈ మీడియం పేస్ బౌలర్ కన్నా బ్యాట్స్మెన్ గానే బాగా నువ్వు రాణిస్తావని అతన్ని మలిచి అశ్రేకర్ గారు ఈనాడు మరి 100 శతకాలు చేయడానికి మరి అతనే కారకుడు. మరి అటువంటి వారిని మనం ఈ రోజున తలుచుకోవడం చాలా గొప్ప విషయం. మరి సచిన్ టెండూల్కర్ 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డేలు, మొత్తం 100 సెంచరీలు చేశారు. అదేవిధంగా వన్డేల్లో 18,000 సిల్వర్ చేసినట్టున్నారు. అది 15,000 పైచలకు టెస్టులో చేశాడు. అతను 90లో టెస్ట్ సెంచరీ ఆస్ట్రేలియా చేశాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ మీద 94లో చేశారు. 19 చేశారు. అట్లాంటిది మరి వారి మీద దండకం రాయడం చాలా గొప్ప విషయం. ఓం క్రికెట్ దేవాయ నమః, శతకాల దేవాయ నమః, సచిన్ టెండూల్కరాయ నమః, మాస్టర్ బ్లాస్టరాయ నమః అని చాలా చక్కగా వివరించారు. మరి వారికి అభినందనీయం. దీంట్లో ఇంకా మీరు చాలా ఇదిగా ఉంది, బ్రీఫ్గా చెప్పాను.
ఈ పుస్తకం చదివితే బాగా అర్థమవుతుంది. ఆనాడు భీమునికి ఈనాడు సచిన్కి. సచిన్ యొక్క ఆనాడు భీముడు కౌరవుల్ని 100 మంది కౌరవుల్ని అతని గదాయుధంతో ఏ విధంగా చీల్చిదండాడో ఈ రోజున యార్కలు కానీ బౌన్సలు కానీ ఎన్నేసినా అతని బ్యాట్తో సమాధానం చెప్పి శతకాలు చేసి దిగ్విజయుడయ్యాడు. ఆ రోజు భారతం లేని భీముడు లేని భారతం, ఈరోజు క్రికెట్ లేని సచిన్ లేని క్రికెట్ మనం చూడలేం. దానికి మరి అటువంటి సచిన్ టెండూల్కర్ యొక్క మరి శతధీరాన్ని రాయటం చాలా అభినందనీయ విషయం. వారికి మా ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున మరి అదేవిధంగా స్టేడియం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.